ఇక్కడ వ్యవసాయం చేసే వాళ్ళు ఎంతమంది అండి? అందరు చేస్తారా? ఇప్పుడు మీరు పండించే పంటకి ఏదైనా పురుగు పడుతుంది అనుకోండి, ఏం చేస్తారు? అమ్మా వాడతారా? పురుగు మందులు వాడతారా? మనం పండించే పంట నాశనం అయిపోతూ ఉంటే కళ్ళ ముందు చూస్తూ ఊరుకుంటాం? మనం ఊరుకోం కదా. మరి ఇప్పుడు ఈ దేశం అంతా కూడా హిందువులు, మనం అంతా బంధువులు అనుకున్నప్పుడు మన జనాల్లో కూడా అంటే ఎలాగైతే పంటకి చీడ పడుతుందో మన సంస్కృతికి కూడా ఒక పక్క నుంచి చీడ పడుతుంది. మన గ్రామంలో కూడా ఆ చీడ ఉంది, మీ అందరికీ తెలుసు ఆ విషయం, అవునా కదా? మనం చూస్తున్నాము, ఇక్కడే కాదమ్మా, మన గ్రామే కాదు దేశం మొత్తంలో కూడా హిందువులలో ఐకమత్యం లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనలో ఒక్కొక్కరిని పక్కకు లాగుతున్నారు. అలా లాగినప్పుడు మనం మిగిలిన వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. సరే వాడు వెళ్తున్నాడు, వాడి ఇష్టానికి వాడిని వెళ్ళిద్దాంలే, ఏముందిలే, ఎక్కడికి వెళ్తే ఏముందిలే అని ఆలోచిస్తాం. కానీ అలా మనం వదిలేయడం వల్ల చిన్న చిన్నగా మన సంఖ్య తగ్గిపోయి ఎక్కడ చూసినా గానీ, ఇక్కడే కాదు అమెరికా వాళ్ళు కూడా ఎన్నో, దాదాపు ఇప్పుడు 2000 గుడులు కట్టించారు మన వాళ్ళందరూ వెళ్ళి. చాలా మంది అమెరికన్స్ వస్తున్నారు. హరే కృష్ణ అనే వాళ్ళు మీకు తెలుసు కదా, వాళ్ళందరూ ఒకప్పుడు అమెరికన్స్. వాళ్ళు హిందువులుగా మారిపోయారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది ఎంత గొప్ప రిలీజన్ మంది, ఎటువంటి మహర్షులు మన సనాతన ధర్మంలో ఉన్నారు. వాళ్ళు అటువంటి వాళ్ళు వచ్చి ఇస్కాన్ టెంపుల్స్ అంటే ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, కనీసం వాళ్ళే ఒక 1000 అన్న కట్టించుంటారు. ఇది అమెరికన్స్. సో అటువంటి వాళ్ళే వచ్చి మన సంస్కృతిని కాపాడుతూ ఉంటుంటే మనం ఇక్కడుండి మనం చేయలేదంటే కొంచెం మనం ఆలోచించుకోవాల్సిన విషయం అన్నమాట. 5-6 మాసాల కిందట ఒక వీడియో చూశాను. మీరు ఇక్కడ ఒక దేవాలయాన్ని కట్టించమని అడుగుతూ కొంతమంది అది వీడియో చూశాను. చూడంగానే మన రాజేష్ తోను రామకృష్ణ గారితో మాట్లాడి వీళ్ళు నిజంగా హిందువులుగా ఉండి వాళ్ళు గుడిని కడితే కాపాడుకుంటారా లేదా అని అడిగాము. వాళ్ళు ఏమన్నారంటే తప్పకుండా వాళ్ళు కాపాడతారు, వాళ్ళు ఐకమత్యంగానే ఉన్నారు అందరూ, తప్పకుండా మనం ఏదైనా సరే దీనికి సహాయం చేయాలి అని చెప్పారనమాట. సో తప్పకుండా ఈ గుడికి మీకు సహాయం చేస్తామన్నమాట. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.